విశాఖలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వంశీ ఫంక్షన్ హాల్లో జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదంలో మొత్తం దాదాపుగా 5 ఫ్లోర్లలో అనేక చోట్లయితే మంటలు అంటుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనము విజువల్లో కూడా చూడొచ్చు. కనిపిస్తున్నటువంటిది టాటా మోటార్స్ సంబంధించినటువంటి షోరూమ్ ఇది. దీనిలో అనేక ఈవీ కార్స్ అయితే ఉన్నాయి. మొత్తం అన్నీ కూడా ప్రస్తుతం అయితే అగ్నికి ఆహుతి అయిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక్కొక్క వెహికల్ కూడా ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది వీటన్నింటినీ వీళ్ళు మొత్తం మంటలను ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. లోపల కార్లన్నింటినీ కూడా పార్క్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అవన్నీ ఈవీ కార్స్ అన్నీ కూడా ప్రస్తుతం మంటలకు ఎక్కడికక్కడ ఆ కార్లన్నీ దగ్ధమవుతున్నాయి. ఒక్కొక్క కార్ని లోపల నుంచి తీసుకుని వస్తున్నారు. వీటిని స్టార్ట్ చేయడానికి కూడా అంటే స్టార్ట్ అవ్వకపోవడంతో స్థానికంగా ఉన్నటువంటి యువత కూడా కార్లన్నింటినీ లోపల నుంచి తోసుకుని మరీ తీసుకొస్తున్నటువంటి విజువల్స్ని కూడా చూడొచ్చు. అంటే ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అనేది ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి సమాచారం అయితే లేదు. కానీ ఈ మంటలు అదుపు చేయలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. అగ్నిమాపక సిబ్బంది కూడా ఇప్పటికే దాదాపుగా 3 ఫైర్ ఇంజిన్ల పైనే ఇక్కడికి వచ్చి మంటల్ని అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. లోపలికి వెళ్ళడం కూడా చాలా కష్టంతో కూడుకున్నటువంటిది. ఈ పొగలో కమ్మేసినటువంటి పొగ మాట్లాడడానికి కూడా వీల్లేనటువంటిది. కానీ కొంచెం నేను లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాను. లోపల మంటలు ఇంకా చెలరేగుతూనే ఉన్నాయి. వాహనాలు అయితే ఇంకా దగ్ధమవుతున్నటువంటి విజువల్ కూడా చూడొచ్చు. లోపల పిచ్చిపిచ్చిగా మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. అక్కడ కనిపిస్తున్నటువంటి మంటలను కనుక మనం ఒకసారి చూస్తే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. లోపల అంటే పార్కింగ్ చేసినటువంటి బైక్స్ ఉన్నాయి. అదేవిధంగా చాలా కార్లు ఉన్నాయి. ఈ టాటా మోటార్స్ సంబంధించినటువంటి న్యూ కార్స్ ఉన్నాయి. వీటితో పాటుగా ఓల్డ్ కార్స్ను కూడా ఈ పార్కింగ్ సెల్లార్లో పార్క్ చేసినటువంటి నేపథ్యంలో ఇవన్నీ ప్రస్తుతం అయితే తగలబడుతున్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. లోపల కాలిపోతున్నటువంటి వెహికల్స్ను కూడా మనం ఒకసారి గమనించి చూస్తే ఈ మంటల తీవ్రత ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. లోపల ఒక విధంగా చెప్పాలంటే అగ్నిమాపక సిబ్బంది వాళ్ళు కనీసం ఊపిరి పీల్చుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి ప్లేస్లో మంటల్ని ఆర్పే ప్రయత్నం అయితే ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది చేస్తున్నటువంటిది అయితే ఉంది. లోపల ఉన్నటువంటి ఒక్కొక్క కారు ఈవీ కార్లు కావడము, ఇవన్నీ న్యూ కార్స్ కావడం, అవన్నీ కూడా మంటల్ని ఎంత అదుపు చేసినా కూడా మంటలు కంట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే లేదు. మొత్తం పొగ కమ్మేసుకున్నటువంటిది అయితే విజువల్లో కూడా చూడొచ్చు. కమ్ముకుపోయినటువంటి పొగకు అగ్నిమాపక సిబ్బంది లోపలికి వెళ్ళి ఈ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నా కానీ మంటలు ఆరే అవకాశం అయితే కనిపించట్లేదు. మొత్తం ఫంక్షన్ హాల్కి సంబంధించి అన్ని వైపుల నుంచి మంటలు చుట్టుముట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్లో ఉన్నటువంటి కొన్ని విభాగాలకి ప్రాబ్లం లేకుండా పోయింది. మనం చూస్తున్నాం అగ్నిమాపక సిబ్బంది ఆ మంటలన్నింటినీ అత్యంత కష్టం మీద ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. లోపల ఏమీ కనిపించడం లేదు. మొత్తం అంతా కూడా చీకటితో ఒక పక్క కమ్మేసుకున్నటువంటిది. అదేవిధంగా పొగ చుట్టూ కమ్మేసినటువంటి నేపథ్యంలో ఊపిరాడినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. లోపల అత్యంత దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే సెల్లార్ లోపల ఉన్నటువంటి వెహికల్ కూడా ఒక్కొక్క వెహికల్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది యువకులు హెల్ప్ తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పినటువంటి ఒక్కొక్క కార్ని కూడా బయటికి తీసుకొస్తున్నారు. లోపల ఇంజిన్లో ఉన్నటువంటి పార్ట్స్ కూడా కొన్ని పేలుతున్నటువంటిది అయితే ఉంది. అవన్నీ జరగకుండా ఉండేలాగా ప్రస్తుతం అయితే అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి విజువల్స్ చూడొచ్చు. మొత్తం ఈ సల్లారికి సంబంధించి మంటలు ఎగసిపడుతున్నటువంటి నేపథ్యంలో అటు లోపల ఉన్నటువంటి బైక్స్ తగలబడుతున్నాయి, కార్లు తగలబడుతున్నాయి. కొత్త కార్లతో పాటుగా పాత కార్లు ఉన్నటువంటి ఇక్కడ సర్వీసింగ్కి వచ్చినటువంటి కార్స్ కూడా కొన్నటువంటి ఈ అపార్ట్మెంట్కి సంబంధించి ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటి మొత్తం కార్స్ అన్నింటినీ కూడా ఈ సెల్లార్లో పార్క్ చేసినటువంటి నేపథ్యంలో ఈ బ్లాక్లో ఉన్నటువంటి మొత్తం అన్నీ కూడా మంటలకి అగ్నికి ఆహుతి అవుతున్నటువంటిది అయితే ఉంది. మనము విజువల్లో కనుక ఒకసారి చూస్తే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కొంత ఇబ్బందికర వాతావరణం ప్రస్తుతం ఎందుకంటే ఈ మంటలను అదుపు చేస్తున్నటువంటి సమయంలో అగ్నిమాపక సిబ్బంది పడుతున్నటువంటి కష్టాన్ని మాత్రం ఖచ్చితంగా మనము గుర్తించాల్సినటువంటిదే. ఎందుకంటే దీనికి సంబంధించి అగ్నిమాపక సిబ్బంది ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ ప్రాణాలకు తెగించి లోపలికి వెళ్ళి మరి ఇది అత్యంత కష్టం మీద ఈ మంటలను అయితే అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం చూస్తే ఎందుకంటే ఈ మంటలన్నీ కూడా
ప్రస్తుతం అదుపు అయితేనే కానీ కార్లన్నింటినీ బయటికి తీసుకొచ్చే అవకాశం అయితే లేదు. కంటికి కనిపించి అసలు ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితుల్లో అగ్నిమాపక సిబ్బంది వాళ్ళు కనీసం కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఊపిరాడనటువంటి ప్లేస్లోకి లోపలికి వెళ్ళి మరి వీళ్ళందరూ కూడా ఈ మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటిది అయితే మనం కొంచెం చూడొచ్చు. లోపల తగలబడుతున్నటువంటి కార్లు కూడా నీళ్ళని కింద ఏముంది ఎట్లాంటి పొజిషన్ ఉంది అనేది కూడా ఆలోచించట్లేదు. ఆ మంటల్ని అదుపు చేయడమే ఈ వాటర్ కనుక కంటిన్యూ చేసి మంటలను అదుపు చేయడం ఒక్కటే వీళ్ళు చేస్తున్నటువంటి. లోపల ఇంకా మనకు కనిపిస్తున్నటువంటి ఇంకా చాలా కార్లు ఉన్నాయి, అవన్నీ పూర్తిగా అగ్నికి ఆహుతి అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మంటలను అదుపు చేస్తే తప్ప వీటన్నింటినీ బయటికి తీసుకొచ్చే అవకాశం లేదు. దీంతో ప్రస్తుతం అయితే అగ్నిమాపక సిబ్బంది ఈ మంటలన్నింటినీ కూడా అక్కడ చూస్తున్నాం. దాదాపుగా 3-4 ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు మొత్తం మంటల్ని అదుపు చేయడానికి ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళ కనీసము రక్ష అంటే కొన్ని సేఫ్టీ మెజర్స్తో ప్రస్తుతం అయితే లోపల వరకు చేరుకున్నటువంటిది అయితే ఉంది. మనకి కనిపిస్తున్నటువంటి వాటి విజువల్స్ కూడా చూస్తే అత్యంత కష్టం మీద అగ్నిమాపక సిబ్బంది ఈ లోపల వరకు వచ్చి ఈ మంటలను అదుపు చేస్తున్నారు. ఇక్కడే పార్క్ చేసినటువంటి దాదాపుగా ఒక 7-8 కార్ల వరకు కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఉన్నాయి. ఇంకా గ్రౌండ్ లెవెల్ సెల్లార్ పార్కింగ్లో ఉన్నటువంటి వాహనాలు కూడా ఒక్కొక్కటిగా ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది అయితే బయటికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అగ్ని ప్రమాదం ఎలా జరిగింది ఏంటనేది ఇప్పటి వరకు తెలిసినటువంటిది అయితే లేదు. కానీ అగ్నిమాపకానికి సంబంధించినటువంటి మొత్తం తీవ్రత భారీ స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ మంటల్ని టోటల్గా కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చూడొచ్చు మనం వాటర్ ప్రస్తుతం అయితే వాటర్ని ఎక్కడికక్కడ వాళ్ళు లెవెల్ చేసుకుంటూ మంటలన్నింటినీ టైర్లు కార్లో ఉన్నటువంటి సీట్స్ మొత్తం అన్నీ కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైపోతున్నటువంటి నేపథ్యంలో చాలా చాకచక్యంగా చూస్తున్నటువంటి ఏపీ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా చాకచక్యంగా వాటిని అయితే అదుపు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే టైర్లకు అన్నింటికీ కూడా మంటలు అంటుకుపోయి ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని కంట్రోల్ చేసే విషయం చాలా కష్టపడాల్సినటువంటిది అయితే ఉంది. భారీగా నష్టం అయితే ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వాహనాలు మొత్తం అన్నీ కూడా సెల్లార్ పార్కింగ్లో ఉన్నటువంటి వాహనాలు మొత్తం అన్నీ కూడా ప్రస్తుతం ఈ అగ్నికి ఆహుతి అయిపోయినటువంటి ఎక్కడ ఏది పేలుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. ఒక్క చోట కాదు, ఒకవైపు నుంచి మంటలు అదుపు చేస్తుంటే మరోవైపు నుంచి మంటలు అయితే అంటుకుంటున్నటువంటిది అయితే ఉంది. ఇలా మంటలు అదుపు చేసినటువంటి ఒక్కొక్క వాహనాన్ని ప్రస్తుతానికైతే అగ్నిమాపక సిబ్బంది వీటన్నింటినీ కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం చూస్తున్నాం లోపల వరకు ఉన్నటువంటిది చాలా కష్టంతో వాహనాలకు సంబంధించినటువంటి ఏవి కూడా పూర్తిగా ఎంత దగ్ధమైపోయిందో మనము ప్రత్యక్షంగా బిగ్ టీవీ చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది. దీనిలో ఉన్నటువంటి వాహనాలు మొత్తం అన్నింటినీ కూడా మనము విజువల్లో కూడా చూడొచ్చు. మొత్తం పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ వాహనాలన్నీ దగ్ధమైపోయినటువంటిది అయితే ఉంది. అయితే ఈ స్థాయిలో మంటలు అసలు ఎందుకు వ్యాపించాయి ఏంటి అనేది షార్ట్ సర్క్యూట్ వల్ల ఏంటనేది తెలియనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనము చూస్తే అంటే అసలు ఓ పక్క నుంచి మంటలు ఆరుపుతున్నారు, కానీ ప్రమాదం జరిగినటువంటి తీవ్రతను చూపించే ప్రయత్నంలో ప్రస్తుతం అయితే మనము విజువల్లో కూడా చూడొచ్చు. కారుకు సంబంధించినటువంటి మొత్తం ఎక్కడికక్కడ పార్ట్స్ అన్నీ పూర్తిగా దగ్ధమైపోయి అసలు అంటే ఇంత వాల్యూ ఉన్నటువంటి కార్స్ కూడా ఎందుకు పనికిరానటువంటి కార్లుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే భారీ తీవ్ర స్థాయిలో దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకో పక్క నుంచి చూస్తున్నాం, ఎందుకంటే ఇంత సెల్లార్ లోపలికి ఇప్పుడు అంటే ఫైర్ ఇంజిన్కి సంబంధించినటువంటి పైప్స్ వాటర్ చల్లడానికి రావాలన్నా కూడా చాలా కష్టంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఫైర్ సిబ్బంది మనం చూస్తున్నాం కొన్ని సేఫ్టీ మెజర్స్ అసలు ఇక్కడ ఊపిరాడనటువంటి పొజిషన్ అయితే ఉంది. ఇట్లాంటి పొజిషన్లో కూడా చాలా కష్టపడి ఫైర్ సిబ్బందికి సంబంధించినటువంటి వాళ్ళు అంటే పై వరకు వెళ్లకుండా వాళ్ళు నిలబడితే ఒకవేళ ఏమన్నా పేలుడు ఏమన్నా ఉండి ఒకవేళ ఏమైనా పేలితే ఇబ్బంది అని చాలా చాకచక్యంగా అయితే మంటల్ని ఆర్పుతున్నటువంటిది అయితే ఉంది. కొన్ని డైరెక్షన్స్ తీసుకుని కంటిన్యూగా వాటర్ని స్ప్రే చేస్తున్నటువంటి విజువల్స్ అయితే చూడొచ్చు. ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. అంటే ఈ స్థాయి అగ్ని ప్రమాదం, ఇంత భారీ అగ్ని ప్రమాదం బహుశా జరగడానికి గల కారణాలు ఏంటనేది తెలీదు. బిల్డింగ్ మొత్తాన్ని కూడా మంటలు చుట్టుముట్టినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పుడే మనం చూస్తున్నాం కదా ఆ మంటలను ఆర్పేసినటువంటి కారుకు సంబంధించినటువంటి విజువల్స్. ఇంకా లోపల కూడా కొన్ని వెహికల్స్ అయితే ఇక్కడ పార్క్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక విధంగా చెప్పాలంటే సహజంగా అగ్ని ప్రమాదాలు జరిగినటువంటి సమయంలో ఫైర్ సిబ్బంది వాళ్ళు పడుతున్నటువంటి శ్రమను ఖచ్చితంగా గుర్తించాల్సిందే. ఎందుకంటే సహజంగా బయట వైపు నుంచి మంటల్ని అదుపు చేయడం అనేది చాలా ఈజీతో కూడుకున్నటువంటిది. కానీ
లోపల కంటికి కనిపించినటువంటి ప్లేసెస్లోనూ లోపల వరకు వెళ్ళి మంటలను అదుపు చేయడం చాలా కష్టంతో కూడుకున్నటువంటిది. వీళ్ళందరూ సహజంగా వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేయొచ్చు, కానీ వాళ్ళ వర్క్లో ప్రస్తుతం అంతా కూడా నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళంతా ఈ మంటల్ని అదుపు చేసే పనిలో అయితే ఉన్నటువంటిది మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే ఈ స్థాయిలో ఇంత భారీగా అగ్ని ప్రమాదం జరిగిన దానికల్లా కారణాలు అయితే ఇప్పటివరకు తెలియరాలేదు. మొత్తము ఒక సెల్లార్లో టాటా మోటార్ సంబంధించినటువంటి వాహనాలతో పాటుగా ఇతర వాహనాలు మొత్తం అన్నీ కూడా ప్రస్తుతం అయితే ఇవన్నీ ఎక్కడికక్కడ కాలిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నాం కంటిన్యూగా స్ప్రే అవుతున్నటువంటి వాటర్ పైప్స్ని కూడా వీళ్ళు అంటే దాన్ని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టంతో అంత వేగంగా ఆ వాటర్ ఫ్లో వస్తున్నటువంటి నేపథ్యంలో వాటి అన్నింటినీ కూడా ప్రస్తుతం మంటలను అదుపు చేసి ఒక్కొక్క వాహనాన్ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నటువంటి దాన్ని మనం విజువల్లో కూడా చూడొచ్చు. భారీ అగ్ని ప్రమాదం, దీనికి గల కారణాలు తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం బిల్డింగ్కి సంబంధించి కూడా మనం చూస్తే చుట్టూ ఈ యొక్క సెల్లార్కి సంబంధించి కూడా దీంట్లో ఉన్నటువంటి వాహనాలన్నీ ఎక్కడికక్కడ మొత్తం కాలిపోయినటువంటి నేపథ్యంలో మొత్తం బిల్డింగ్ అంతా కూడా పొగతో చుట్టూ అలముకున్నటువంటిది అయితే ఉంది. పొగంతా కూడా ఆవహించేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తము ఎక్కడ చూసినా ఈ సెల్లార్లో ఉన్నటువంటి వాటర్స్ కూడా వచ్చినటువంటి తమ వాహనాలు కూడా కొంతమంది అయితే పరిశీలించుకుంటున్నారు. వాళ్ళ వాహనాలు ఏ కాలిపోయినాయి, ఏవి ఉన్నాయి, వాళ్ళ వెహికల్స్ ఏవి బయటికి రానటువంటి నేపథ్యంలో వాటిని చూసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంత భారీ అగ్ని ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వీటన్నింటినీ కూడా వీళ్ళు వాహనాలన్నింటినీ బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తానికి చూస్తే జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి ఓ పక్క నుంచి ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. మనం చూస్తున్నాం కదా అక్కడ విజువల్కి సంబంధించి కూడా ఒకసారి చూస్తే ఇప్పటికే మంటల్ని అదుపు చేసే ప్రయత్నం అయితే చేసినటువంటి నేపథ్యంలో లోపల కూడా చాలా వాహనాలు అయితే ఇంకా మంటల్లో కాలుతున్నటువంటిది అయితే ఉంది. లోపల ఉన్నటువంటి మనము విజువల్లో కూడా కొన్ని చూస్తే బయటికి అంటే ఒక్కొక్క వాహనాన్ని ఆ కింద గ్రౌండ్ ఫ్లోర్ సెల్లార్లో ఉన్నటువంటి వాహనాలన్నింటినీ కూడా బయటికి తీసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. బయటంతా కూడా చాలా గందరగోళమైనటువంటి వాతావరణం నెలకొంది. మొత్తం ఈ ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి ఒక విధంగా చెప్పాలంటే తీవ్ర స్థాయిలో నష్టం జరిగింది. అయితే మొత్తం ఈ కాంప్లెక్స్కి సంబంధించి వంశీ ఫంక్షన్ హాల్ సంబంధించినటువంటి కాంప్లెక్స్లో అన్నీ కూడా డిఫరెంట్ కంపెనీస్కి సంబంధించినటువంటి షాప్స్ అయితే ఉన్నాయి. షాపుల్లో ఉన్నటువంటి వాళ్ళ వస్తువుల్ని అన్నింటినీ కూడా కొంత పక్కకు తీసుకుని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. వాళ్ళు చాలా కష్టపడుతున్నటువంటిది అయితే ఉంది. కానీ మంటలను ఆర్పే విషయంలో మాత్రం ఫైర్ సిబ్బంది మాత్రం చాలా కష్టపడి మంటలను అయితే పూర్తి స్థాయిలో అదుపు చేయడానికి తమ ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ స్థాయిలో భారీ నష్టం అయితే ప్రస్తుతం ఈ యాక్సిడెంట్ వల్ల జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే ఒక పక్క నుంచి అటు ఫైర్ ఇంజన్కి సంబంధించినటువంటి ట్యాంకర్స్ వస్తూనే ఉన్నాయి. వాటర్ అంతా అవుతుంది, మళ్ళీ కొత్త ట్యాంకర్స్ని అయితే తీసుకొస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. ఇప్పటికే పైప్స్ని ఒకదాని నుంచి ఒకటి అటాచ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా లోపల వరకు కూడా ఈ సెల్లార్ చాలా పొడవు వరకు ఉంది. లోపల వరకు ఉన్నటువంటి ఇంకా మంటలన్నీ అదుపు చేయాలంటే ఖచ్చితంగా పైప్స్ వాటికి అటాచ్ చేసి వీళ్ళందరూ కూడా మంటలను అదుపు చేయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకదాని నుంచి ఒకటి, ఎందుకంటే లెంగ్త్ సరిపోకపోవడంతో లోపల వరకు కూడా మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. తీవ్రమైనటువంటి వేడి పొగ మొత్తం అంతా కమ్ముకుపోయినటువంటి అయితే కనిపిస్తుంది. దీంతో వీళ్ళంతా కూడా ప్రస్తుతం ఫైర్ సిబ్బంది అంతా వీటిని మంటలు నార్పే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక పక్క నుంచి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నానికి స్థానికంగా ఉన్నటువంటి యువకులు కూడా సాయపడుతున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. వాళ్ళ వాహనాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఓవరాల్గా చూస్తే మంటలకు సంబంధించి తీవ్ర స్థాయిలో వ్యాపించినటువంటి నేపథ్యంలో ఫైర్ సిబ్బంది అయితే ఈ వంశీ ఫంక్షన్ హాల్కి సంబంధించినటువంటి అగ్ని కీలను మొత్తం అన్నింటినీ కూడా ఆర్పే ప్రయత్నం అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.